హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ ప్రార్థనా దినం, ఉపవాస దినం, శుక్రవారం ఆరాధన, వర్షిప్ నైట్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు, ఆశీర్వాదములు. దేవుని కలిసి ఆరాధిద్దాం. పాటల ద్వారా దేవుని ఆరాధన ప్రారంభించుకుందాం. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఆమేన్. చేతులు ఎత్తేద్దాం. ఆమేన్. ప్రభు పేరట అందరికీ వందనాలు. పాటల ద్వారా దేవుని మహిమ పొందుదాం. ప్రార్థించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు నామములో వందనాలు, శుభాలు. దేవుని సన్నిధి మన దేవునికి కనపరుచుకుందాం. ప్రార్థన దినం దేవుని సన్నిధి కలిసి దేవుని ఆరాధన పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. దేవునికి కలుగును గాక. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా.
పరిశుద్ధ తండ్రి పరమస్వరూపివి సర్వాధికారివి ఓ యేసయ్యా పరిశుద్ధ తండ్రి పరమస్వరూపివి సర్వాధికారివి ఓ యేసయ్యా కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా కరుణించి కాపాడుమా కరుణించి కాపాడు ఓ యేసయ్యా కరుణించి కాపాడు హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా స్తుతులకు పాత్రుడా స్తుతించి కీర్తింతు కొనియాడి వేదన ఓ యేసయ్యా స్తుతులకు పాత్రుడా స్తుతించి కీర్తింతు కొనియాడి వేదన ఓ యేసయ్యా కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా కృప చూపి నడిపించుమా కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా కృప చూపి నడిపించుమా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా యేసయ్యా నీవే సృష్టికర్తవు యేసయ్యా నీవే రక్షకుడవు దయచేసి ఆరాధించుమా ఓ యేసయ్యా దయచేసి ఆరాధించుమా దయచేసి ఆరాధించుమా ఓ యేసయ్యా దయచేసి ఆరాధించుమా హల్లెలూయా దేవునికి మహిమ కలుగుగాక స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీవు
స్తుతి ఆరాధన దాని సింహములో చేసిన వీరులలో నాట్యమాడిన దాని సింహములో చేసిన వీరులలో నాట్యమాడిన స్తుతి స్తుతి నీవారు ఒక్కడే నీవే శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము పూజించే నీవే పరిశుద్ధుడా మరొకసారి అందరికీ వందనాలు. దేవుడు చేసిన మేలుని బట్టి కృతజ్ఞతలు. దేవుని దేవుడు చేసిన మేలుని బట్టి దేవునికి కృతజ్ఞతలు. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం తీద్దాం. దేవుని సన్నిధి మన హృదయాల్లో ముద్రింపబడినట్లు దేవునికి మహిమ కలుగునట్లు దేవుని నామమును బట్టి దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని దేవునికి మహిమ హృదయ మీరు ఆశీర్వాదం దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం రోమపత్రిక 8వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఎరుగగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధులకు విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. తలవంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. దేవుని మహాకృపలు దేవుడు మనతో మాట్లాడాలన్న ప్రభువా సహాయం చేయి. ఈ సన్నిధి వారికి రూపమైన సన్నిధిగా దర్శించండి. వారిని నిలబెట్టండి. అలా స్తోత్రాలు హృదయ జీవం కనుక జీవం చేత ఆత్మలను భయభక్తులలో సమీపించి మీరు వాక్యం చేత దర్శించండి. దర్శించి ఆశీర్వదించిన ప్రాణంలో ఆశీర్వాదము మనకు అనుగ్రహించి తన చిత్తాన్ని మనతో దేవుడు మన జీవితాన్ని ఎలా చేస్తున్నాడు అనేది గమనించాలి. ఈ పరిశుద్ధ దినము కనుక
ఇక్కడ పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు అన్న మాట గమనించాలి. ప్రార్థన విజ్ఞాపనమైనవి పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఇక్కడ మనము గమనించాలి. దీని వచనం కూడా గమనిస్తే ఆ ఆత్మ అనే పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. విజ్ఞాపనము చేయుచున్నాడు అంటే దేవుడు మన కొరకు ఈ లోకంలో శరీరధారిగా మన కొరకు అనేక ప్రార్థనలు, అనేక స్వస్థతలు, అనేకమైన జీవాహారముల యొక్క వాక్యములు దేవుడు బోధించాడు. మరి ప్రస్తుత సమయము దేవుడు ఏంటి దేవుడు మన పక్షంగా చేస్తున్న పని అంటే పరిశుద్ధులకు ప్రార్థన. మనం గమనించాలి. పరిశుద్ధులు మాట పరిశుద్ధులైన దేవుని పరిశుద్ధులైన చాలా ప్రాముఖ్యమే. అందుకనే 14వ వచనంలో ఏంటి ఆ మాట అంటే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. చాలా లోతైన పరిశుద్ధత కనుక దాన్ని దేవుని వాక్యం చేత మనం నింపబడినట్లయితే ఆత్మ నడిపిలోనికి నడిపబడుతున్నాం. ఆ వాక్యము మనల్ని సత్యంలోకి నడిపబడి శరీరానుసారమైన ప్రతి తలంపు, క్రియ, ఆలోచన నుంచి మనల్ని ఆత్మానుసారమైన నడిపింపు, ఆలోచన విధానాలకి పరిపూర్ణంగా సంపూర్ణులుగా తీర్చిదిద్దబడటమే. కనుక దేవుని మహాకృప ఈ యొక్క వర్షిప్ నైట్ దేవుడు చెబుతున్నాడు. శరీరానుసారమైనది మరణము, ఆత్మానుసారమైనది జీవము అంటున్నాడు. కనుక ఈ జీవమును వెతకడానికి దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు. చాలా మంది ఏమంటామంటే ఈ జీవితము శరీరంలో ఉన్నంత కాలం పరిశుద్ధత అన్నది ఏంటి అన్నది గ్రహింపలేకుండా జీవిస్తున్నాం. శరీరం ఎందుకు అంటే దేవుని పరిశుద్ధంగా మనము సమీపించాలి. పరిశుద్ధతగా అందుకనే ఆత్మ సంబంధమైన నడుపు అన్నాడు. అందుకనే 5వ వచనంలో గమనిస్తే శరీరానుసారులు మనసు, హృదయం, ఆలోచన రెండింటి మీద కాన్సంట్రేట్ చేయబడుతుంది. మొదటిది శరీరం మీద కాన్సంట్రేట్ చేయబడుతుంది. రెండోది ఆత్మ సంబంధమైన మనసు మీద కాన్సంట్రేట్ చేయబడుతుంది. మొదటి దాన్ని శరీరానుసారం మనం మీద కాన్సంట్రేట్ చేస్తే రెండోది ఆత్మానుసారమైన మనసు దాని మీద కాన్సంట్రేట్ చేస్తే అది జీవము సమాధానం. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమైనది. దేవుని మనసు అన్నది ఆత్మానుసారమైనదైతే జీవము సమాధానం అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక అలాంటి వాక్యము ఆత్మ సంబంధమైన నడిపింపు సత్యము అనుసరించడం ద్వారా దేవుని మహిమపరచడం ద్వారా దేవుని సన్నిధిని మనము ఆయన కొరకు దేవుని కుమారులుగా ఆత్మ చేత నడిపడటం చాలా ప్రాముఖ్యమే. ఎందుకనే మన పక్షంగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆత్మ తానే ఆత్మతో చెప్తున్న మాట అంశంగా విజ్ఞాపన ఆత్మ సంబంధమైన కనుక దేవుని ఆత్మ చేత నడపడట దేవుడు తన కుమారులుగా తీర్చిదిద్దట.
కొరకు జ్ఞాపన ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిని కూడా నా బిడ్డలు దేవునికి మహిమ కలుగుగాక. దేవుని జ్ఞాపనలో మనము ఆత్మ సంబంధమైన మనసే సమాధానం కనుక ఇది మంచి దేవుని సమాధానము చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుని జీవం చాలా ప్రాముఖ్యమైనది. అది శరీర ఇక్కడ మార్చారు. శరీర కనుక శరీర ఆత్మలను కూడా జీవించగలిగిన సమాధాన కనుక దేవుని సన్నిధి. అందుకని కీర్తన గ్రంథంలో మాట కీర్తన చెప్తున్న మాట 139 కీర్తన యెహోవా నన్ను పరిశోధించి తెలుసుకొని మనిషి అంటున్నాడు, నా గురించి ఎవరికి తెలియదులే అన్నాడు. నేను ఏం చేసినా పట్టలే అన్నారు. పరిశుద్ధతకు శరీరానికి ఆత్మకు ఎంత తేడా, పరిశుద్ధతకు పాపానికి ఎంత తేడా ఉన్నది. దేవునికి అంత తేడా ఉన్నది. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ గ్రంథంతా సబ్మిట్ అవుతున్నాడు. వచనము కీర్తనకారుని యొక్క మాటలు గమనిస్తే 24వ వచనం మాట, ఈ అధ్యాయంలో మాట, 139వ అధ్యాయం మాట, 24వ వచనంలో నీకు ప్రయాసకరమైన మార్గం చూడుము. రాసిన మాట దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఆత్మ చేత నడిపింపబడటానికి అడ్డుపడుతున్న విజ్ఞాపన దానికి కంటిన్యూషన్ గమనిస్తే నిత్య మార్గమున నడిపిము. అంటే పరిశుద్ధతలో జీవమాధాలు స్థిరపడే మార్గము దేవుడు తెలియజేశాడు. అందుకనే దేవుని సన్నిధి నిలువగలగటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనిషి ఎలా అంటే ఆ వచనం 7వ గమనిస్తే 39:7 వచనం గమనిస్తే నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నేను ఎక్కడికి పారిపోదును. ఎంత పారిపోవాలంటే ఎక్కడికి పారిపోవాలి? ఆకాశం కనుక దాన్ని తప్పించుకోవాలి. కనుక ఆత్మ సంబంధమైన కనుక ఆత్మ సంబంధమైన విజ్ఞాపనలో విజ్ఞాపనలో నిండడానికి సహాయం చేయి. బిడ్డలు ముగిన్ ప్రార్థన దైవాశీర్వాదము
జీవింపజేసి అందించమని ప్రాణం పరలోక ఆహారం సిద్ధపరచమని నోటి మాటలు మనందరి హృదయ ధ్యానము మీకు అంగీకారమవుతుంది. వాక్యాహారం కృతజ్ఞతలు విని విడిచిపెట్టువారు ఆత్మ సంబంధమైన సాక్ష్యంలో స్థిరపరిచే దేవుడు పూర్ణమైన మనస్సులో స్థిరపడటానికి నీవే దేవుడు బిడ్డలు పరీక్షలో విజయాన్ని సమకూడి మేలు జరగండి. సమకూడి మేలు జరగండి. జ్ఞానం చేయండి. అదే ఉద్యోగాలు భయభక్తులు ఆత్మసమైన ఆయా పరిస్థితులలో చూస్తున్నప్పుడు వారిని చేతులెత్తి తిరిగి సమీపించి సమకూడు మేలు జరుగు చేసిన మేలు బట్టి తండ్రి ఆత్మ సంబంధమైన మనస్సు పరిశుద్ధులుగా జీవమును కలిగి కలిసి ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడైగా.
చేతులు చెప్తాం. ప్రార్థన పరలోకంలో తండ్రి నా పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలో నెరవేరునట్లు భూమి యందు నెరవేరుగాక. నేడు మాకు కావలసిన ఆహారము దయచేయండి. మా మనస్సులను క్షమించిన ప్రకారం మాకు క్షమించు. ఎందుకంటే రాజ్యం బలం మహిమ నెరవేరును తండ్రి. చేతులు చెప్తాం. తెలుగుతో ఉంచుకుందాం. నీ సత్యవాగ్దానము కృపారించుము దేవా, క్రమర ప్రేమ కృపారించుము దేవా. సమకూడి మేలు చేసిందాక శుభాలు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. ఆమేన్.